తెలంగాణ పాలిసెట్ 2026 సంబంధించి ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో మనం ఈ వీడియో లోపల డీటెయిల్డ్గా ఎవరు వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అని చెప్పి మాట్లాడుకుందాం. సో మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఒకటే మీరు చేయాల్సింది, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలి. సో మీకు డీటెయిల్డ్గా అర్థమయ్యేలాగా నేనైతే చెప్తా వెబ్ ఆప్షన్స్ ఎవరు ఎట్లా ఇవ్వాలి అని చెప్పి, ఎట్లాంటి మిస్టేక్స్ అందరు చేస్తారు, ఎట్లాంటి మిస్టేక్స్ని మనం అవాయిడ్ చేయాలని చెప్పి. సో సీట్ రాని వాళ్ళకు సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి చెప్తా. సీట్ వచ్చిన వాళ్ళకు మంచి కాలేజ్ ఆర్ మంచి బ్రాంచ్ రావాలంటే ఏం చేయాలని చెప్పి చెప్తా. సో స్కిప్ చేయకుండా చూడరి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్గా చాలా వీడియోస్ అయితే వేసుకున్నాం తెలంగాణ పాలసీకి సంబంధించి. ఫర్దర్గా కూడా ఏ అప్డేట్ వచ్చినా వీడియోస్ చేసుకుంటాం అన్నట్టు. ఏ అప్డేట్ కూడా నేను మిస్ చేయ, ప్రతి అప్డేట్ని మీ దగ్గర దాకా రీచ్ అయ్యేలాగా చేస్తా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోర్రి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయరు. చాలామంది ఏంటంటే జస్ట్ మన ఛానల్ని విజిట్ చేస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, అంతే తప్ప వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు మంచి సపోర్ట్ అనేది ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు కూడా కొంచెం వ్యూస్ అనేది ఎక్కువ వస్తాయి, ఎక్కువ మోటివేషన్ వస్తుంది, అండ్ మంచి వీడియోస్ కూడా చేసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది అన్నట్టు. ఓకేనా, పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయరు, మీ జూనియర్లకు కూడా చెప్పుర్రి. ఓకేనా. సో వెన్ ఇట్ కమ్స్ టు వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి, సో ఫస్ట్ మీకు కొంచెం డీటెయిల్గా అర్థమయ్యేలా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తా. మనకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఈరోజు అంటే 16th జూన్ రోజు టైం ఉంది, అండ్ 17th జూన్ రోజు అయితే టైం అయితే ఉందన్నట్టు ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. ఓకేనా. తెలంగాణ పాలిసెట్ 2026 సంబంధించి ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి 2 days ఆఫ్ టైం మాత్రమే ఉంది. అది కూడా 16th జూన్ రోజు, 17th జూన్ రోజు, ఈ 2 రోజులు మాత్రమే ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి టైం అయితే ఉంది. కాబట్టి ఈ ఆపర్చునిటీని అస్సలే మిస్ చేసుకోకుర్రి. ఓకేనా. సో ఈ 2 రోజులలో మీరు ఎన్నిసార్లైనా వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఓకేనా. మీరు ఎన్నిసార్లైనా లాగిన్ అవ్వచ్చు, ఎన్నిసార్లైనా వెబ్ ఆప్షన్స్ని యాడ్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా వెబ్ ఆప్షన్స్ని డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఎన్నిసార్లైనా మీ ప్రియారిటీని చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. సో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి 16th 17th అంటే ఈరోజు రేపు అయితే టైం అయితే ఉంది. అండ్ మనకు ఎన్నిసార్లైనా మీరు వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు ఈ 2 రోజులల్లో. ఎన్నిసార్లైనా వెబ్ ఆప్షన్స్ని డిలీట్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా వెబ్ ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ 17th జూన్ అయిపోయింది అంటే మీరు వెబ్ ఆప్షన్స్ని యాడ్ చేసుకోవడము, డిలీట్ చేసుకోవడము, చేంజ్ చేసుకోవడం అనేది చేయరాదు అన్నట్టు. ఓకేనా. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంది కదా అని అంటే ఎలిజిబిలిటీ. ఎవరెవరు ఎలిజిబుల్ బ్రో అని అంటే, మనకు ఫేజ్ 1 లోపల నీకు సీట్ అనేది వచ్చిందనుకో, నువ్వు ఎలిజిబుల్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. ఫేజ్ 1 లోపల సీట్ అనేది రాలే అనుకో, అయినా కూడా నువ్వు ఎలిజిబుల్ అన్నట్టు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. ఫేజ్ 1 లోపల సీట్ అనేది వచ్చి కాలేజ్ నచ్చలేదు బ్రో నాకు, లేకపోతే కోర్స్ నచ్చలేదు బ్రో అనుకున్న వాళ్ళు కూడా ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబులే. ఓకేనా. ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి జాయిన్ అయినోళ్ళు ఎలిజిబులే. ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి జాయిన్ కానోళ్ళు కూడా ఎలిజిబులే. ఓకేనా. సీట్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు కూడా ఎలిజిబులే బ్రో. ఓకేనా. అసలు నేను ఫేజ్ 1లోనే పార్టిసిపేట్ చేయలే అన్నోళ్ళు కూడా ఫేజ్ 2 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఓకేనా. సింపుల్లీ ఫైనల్ ఫేజ్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు అని అంటే, ఫైనల్ ఫేజ్కి ఎవ్రీవన్ ఇస్ ఎలిజిబుల్. నువ్వు పాలిసెట్ ఎగ్జామ్ రాసినావా, తెలంగాణ పాలిసెట్ 2026 ఎగ్జామ్ రాసినావా, క్వాలిఫై అయినవా, ఫేజ్ 1 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయినవా, నువ్వు ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు అన్నట్టు. సీట్ వచ్చినా రాకపోయినా, సీట్ వచ్చి జాయిన్ అయినా జాయిన్ కాకపోయినా, జాయిన్ అయ్యి మంచి కాలేజ్ కోసం ట్రై చేద్దాం అనుకున్నా, జాయిన్ కాకపోయినా, సీట్ రాకపోయినా, ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయకపోయినా నువ్వు ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఓకేనా. ఒకటే, నువ్వు పాలిసెట్ రాయాలి, క్వాలిఫై కావాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి 16th 17th 2 రోజుల టైం మాత్రమే ఉన్నదన్నట్టు. ఓకేనా. సో
ఇప్పుడు మనం మెయిన్ థింగ్ విషయానికొస్తే వెబ్ ఆప్షన్‌లు ఎవరు, ఎట్లా ఇవ్వాలి? ఫస్ట్ థింగ్ మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తా నేను. ఓకేనా? సో, ఒకవేళ ఇక్కడ నేను చెప్పే విషయాలు అందరికీ అన్నీ టచ్ అయితాయని గాదు. ఏదో ఒక్క పాయింట్ టచ్ అయితది మీకు. ఓకేనా? ఆ పాయింట్ ఒకవేళ టచ్ అయ్యి నీకు పక్కా సీటొస్తే మాత్రం మన ఛానెల్‌ని అసలే మర్చిపోకు. నువ్వేదో చెయ్యి అని చెప్పి నేను చెప్పా గానీ, మన ఛానెల్‌ని అస్సలే మర్చిపోకు. బ్రో ఇట్లా నాకు సీటొచ్చింది అని చెప్పి నెక్స్ట్ వీడియో లోపల నాకు చెప్పుర్రి. ఓకే. సీట్ అలాట్మెంట్స్ అయిన తర్వాత మనం వీడియోస్ చేసుకుంటాం ఎట్లా చేసి సీట్ అలాట్మెంట్ అయిందని చెప్పి. ఆ వీడియో లోపల బ్రో ఇట్లా మీరు చెప్పిర్రు. సో, నేను మీ వీడియోస్ చూసిన తర్వాత నాకు ఇట్లా ఒక క్లారిటీ వచ్చింది. సో, మీ యూట్యూబ్ ఛానల్ చూడడం వల్లనే నాకు చాలా హెల్ప్ అయింది. లేకపోతే నాకు సీట్ వచ్చింది బ్రో అని చెప్పి చెప్పుర్రి. థ్యాంక్ యూ బ్రో సీట్ వచ్చింది అని చెప్పి చెప్పుర్రి సరిపోతది. ఓకేనా? సో, దట్స్ మోర్ దాన్ ఎనఫ్. ఓకేనా? ఏదో ఒక పాయింట్ టచ్ అయితది. అన్ని టచ్ అయితాయి అని చెప్పా. ఓకేనా? ఒకరి కండిషన్ అంటే ఒకరి సిట్యుయేషన్ ఒకలాగా ఉంటది. ఒకరిది ఒకలాగా ఉంటదన్నట్టు పరిస్థితి. కాబట్టి ఏందంటే అన్ని టచ్ కావు. ఏదో ఒక టచ్ అయితది. కాబట్టి పక్కాగా ఆ టచ్ అయినప్పుడు మాత్రం, హెల్ప్ అయినప్పుడు మాత్రం అనాల్జెసిక్ ట్యూటర్‌ని అసలే మర్చిపోకుర్రి. చెప్పుర్రి తర్వాత. నాకు ఇన్‌స్టాగ్రామ్ గూడా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో లోపల గూడా మెసేజ్ చేయండి. సో, నేను రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తా. కానీ డెఫినెట్‌గా చెప్పుడు మాత్రం అసలే మర్చిపోకుర్రి. నేనొక నెల రోజుల తర్వాత చూసినా గూడా ఇట్ గివ్స్ మీ సమ్ హ్యాపీనెస్. ఓకేనా? ఎప్పుడు చూసినా మన వల్ల ఒకళ్ళకి హెల్ప్ అయింది అంటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటదన్నట్టు. కాబట్టి పక్కాగా చెప్పుర్రి. అసలే మర్చిపోకుర్రి. ఓకేనా? సో, ఏంది గదా అంటే ఇప్పుడు ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఎవరిద్దాం అనుకుంటారు? ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఎవరిద్దాం అనుకుంటున్నారు అనంటే ఫస్ట్ థింగ్ నాకు ఫేజ్ 1 లోపల సీట్ రాలేదు బ్రో అనుకున్నోళ్ళు ఫేజ్ 2 లోపల ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇస్తారు బ్రో. కదా! ఎందుకంటే వాళ్ళకి సీట్ రాలేదు. కాబట్టి వాళ్ళు సీట్ రావడానికి ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. ఓకేనా? సో, వీళ్ళొక టైప్ అన్నట్టు. సో, వీళ్ళు ఏం జేయాలే? నాకు ఫేజ్ 1 లోపల సీట్ రాలేదు అన్నోళ్ళు ఏం జేయాలి గదా! అంటే ఫేజ్ 1 లోపల నువ్వెన్ని వెబ్ ఆప్షన్‌లు ఇచ్చినవు అనేది నీకు తెలుసు. సో, ఇప్పుడు ఏం జేస్తావు గదా! అంటే ఫేజ్ 2లో గూడా అన్నే వెబ్ ఆప్షన్స్ ఇవ్వకు. ఓకేనా? ఇప్పుడు ఏం జేస్తావు గదా! అంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇయ్యు. నా అడ్వైస్ ఎన్ని పాసిబుల్ అయితే అన్ని ఇయ్యి బ్రో. నాకు వేరే ఆప్షన్ లేదు. నాకు ఈ పాలిసెట్టే మెయిన్ ఆప్షను. నాకు ఇంటర్ చేసే ఇంట్రెస్ట్ లేదు. నాకు వేరే ఏ కోర్సెస్ మీద ఇంట్రెస్ట్ లేదు. నేను పాలిసెట్ సైడే ఎళ్తా అనుకుంటే కష్టమైనా పర్లేదు. ఓకేనా? కొన్ని ఎక్కువ కాలేజ్‌లు పెట్టుకో. నచ్చిన కోర్స్ లోపల. మీకు నచ్చిన కోర్స్ ఏదో ఒకటి ఉంటది గదా! ఆ కోర్స్ లోపల ఎక్కువ కాలేజెస్ పెట్టుకో. అండ్ వన్ మోర్ థింగ్ ఒకవేళ మీరనుకున్న కోర్స్ లోపల సీట్ రాకపోవచ్చు అనే డౌట్ ఉంటే ఇంకొక 2, 3 కోర్సులు చూజ్ చేసుకొని ఆ కోర్సులల్ల గూడా ఎక్కువ కాలేజ్‌లు పెట్టుకో. ద ఫైనల్ థింగ్ ఈస్ గివ్ మోర్ వెబ్ ఆప్షన్స్. ఓకేనా? సో, ఫేజ్ 1 లోపల ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ కంటే ఫేజ్ 2 లోపల ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వు అని చెప్పి నేను చెప్తా. ఓకేనా? ఇది ఫస్ట్ థింగ్. హ్మ్. సో, ఫేజ్ 1 లోపల నాకు సీట్ రాలే అన్నోళ్ళు ఏం చేస్తారు గదా! అంటే ఫేజ్ 1 లోపల నువ్వెన్నైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చినావో అంతకంటే ఎక్కువ. ఓకేనా? నచ్చిన కోర్స్ లోపల ఎక్కువ కాలేజెస్. నచ్చిన కోర్స్ లోపల ఎక్కువ కాలేజెస్ ఇయ్యి. ఎన్ని పాసిబుల్ అయితే అన్ని ఇవ్వడానికి ట్రై జెయి. ఓకేనా? సో, వాళ్ళు సీట్ అలాట్‌మెంట్ అయిందంటే నువ్వు ఇచ్చిన వెబ్ ఆప్షన్‌లను బట్టి ఇస్తారన్నట్టు. నువ్వు 10 వెబ్ ఆప్షన్‌లు పెడితే 10 వెబ్ ఆప్షన్‌లే చూస్తారు. 20 వెబ్ ఆప్షన్‌లు పెడితే 20 వెబ్ ఆప్షన్‌లే చూస్తారన్నట్టు. కాబట్టి ఎక్కువ వెబ్ ఆప్షన్‌లు పెట్టండి అని చెప్పి నేను చెప్తా. ఓకేనా? నీకు ఫేజ్ 1ల సీట్ రాలేదు కాబట్టి ఇట్స్ బెస్ట్ టైమ్. ఇప్పుడు గూడా రాలే అనుకో మనం ఏం జేయడానికి ఉండదన్నట్టు. చక్కగా పోయి ఇంటర్‌లో జాయిన్ గావాలే. ఇంటర్ చేసి మళ్ళా ఎంసెట్ క్లియర్ చేసి మళ్ళా బీటెక్‌లో జాయిన్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. సో, అట్లా ఉంటది. ఇంజినీరింగ్ సైడ్ ఎళ్దాం అనుకుంటే. ఇది ఫస్ట్ థింగ్ బ్రో. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే సెకండ్ కైండ్ ఆఫ్ పీపుల్. నేను ఫైనల్ ఫేజ్ లోపల ఇప్పుడే రీసెంట్‌గా ఓకేనా? ఫైనల్ ఫేజ్ లోపల రీసెంట్‌గా సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ని కంప్లీట్ చేసుకున్న బ్రో అన్నోళ్ళు కొంతమంది ఉంటారన్నట్టు. ఓకేనా? సో, ఇప్పుడే ఫైనల్ ఫేజ్ లోపల కొత్తగా వెబ్ ఆప్షన్‌లు ఇస్తున్నా. నాకేమైనా అడ్వైస్ ఇస్తారా అనంటే ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ బ్రో. ఇది ఫేజ్ 2 కాబట్టి ఎక్కువ కాంపిటీషన్ ఉంటది. ఆల్రెడీ ఫేజ్ 1 లోపల చాలా సీట్స్ ఫిల్ అయిపోయినాయి. ఓకేనా? సో, ఫేజ్ 1 లోపల చాలా సీట్స్ ఫిల్ అయిపోయినాయి. సో, ఇప్పుడే నువ్వు ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుంటున్నావు కాబట్టి
ప్రిపేర్ ఏ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్. నీకు ఏ కాలేజ్ లోపల ఏ కోర్స్ కావాలి అనుకుంటున్నావు అని చెప్పి ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకో. ఓకేనా, ప్రిపేర్ ఏ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్. అకార్డింగ్ టు దట్ లిస్ట్ నువ్వేం చేస్తావు కదా అంటే ఎన్ని పాసిబుల్ అయితే అన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వు. ఓకేనా, ఎన్ని పాసిబుల్ అయితే అన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వు. ఎందుకంటే నీకు ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయలే, నువ్వు ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయలే కాబట్టి ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేస్తున్నావు కాబట్టి ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇస్తే సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫేజ్ 1 లోపల ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద సీట్స్ ఫిల్ అయిపోయినాయి. ఫేజ్ 2 లోపల తక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి గివ్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ వెబ్ ఆప్షన్స్. ఓకేనా, సో ఇది సీట్ రానోళ్ళ గురించి. ఎందుకు ఫేజ్ 1లో నాకు సీట్ రాలే అన్నోళ్ళు కొంతమంది, ఫేజ్ 1 లోపల నేను పార్టిసిపేట్ చేయలే, ఫేజ్ 2లోనే పార్టిసిపేట్ చేస్తున్నా అన్నోళ్ళు కొంతమంది. సో ఇది సీట్ రానోళ్ళ గురించి. వెన్ ఇట్ కమ్స్ టు ద పీపుల్ హూ గాట్ సీట్ ఇన్ ఫేజ్ 1, సీట్ వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం మనం. ఓకేనా, సీట్ వచ్చిన వాళ్ళు ఎట్లా ఇవ్వాల్సి ఉంటుంది వెబ్ ఆప్షన్స్. దానికంటే ముందు ఈ వీడియో ఎట్లున్నది, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసిన, ఎంత క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన, ఎంత మంచిగా అనిపించింది వీడియో అని చెప్పి కామెంట్ చేయరి. ఓకేనా, డెఫినెట్గా కామెంట్ చేయరి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్. ఓకేనా, సో సెకండ్ కేటగిరీ పీపుల్ ఏంది కదంటే సీట్ వచ్చిన వాళ్ళు. నాకు ఫేజ్ 1 లోపల సీట్ వచ్చింది బ్రో అన్నోళ్ళు కొంతమంది ఉంటారు అన్నట్టు. సో దీనిలో ఏంది కదా అంటే నాకు కాలేజ్ నచ్చలేదు, లేకపోతే బ్రాంచ్ నచ్చలేదు అన్నోళ్ళు ఉంటారు అన్నట్టు. నాకు ఫేజ్ 1 లోపల సీట్ వచ్చింది కానీ కాలేజ్ నచ్చలేదు, బ్రాంచ్ నచ్చలేదు అనే కేటగిరీ పీపుల్ ఉంటారు అన్నట్టు. సో వీళ్ళు ఏం చేయాలి కదా అంటే ఏ కాలేజ్ కావాలనుకుంటున్నారో ఆ కాలేజెస్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఓకేనా, కొన్ని టాప్ కాలేజ్ కావాలనుకుంటున్నావు అనుకో నువ్వు, ఆ కాలేజీలు మాత్రమే నువ్వు వెబ్ ఆప్షన్స్ లోపల ఇవ్వాలి. టాప్ బ్రాంచెస్ కావాలనుకుంటున్నావు అనుకో, ఆ కాలేజెస్ మాత్రమే, ఆ బ్రాంచ్లు మాత్రమే నువ్వు వెబ్ ఆప్షన్స్ లోపల ఇవ్వాలి. ఓకేనా, ఫైనల్ ఫేజ్ లోపల నువ్వు వెబ్ ఆప్షన్లు ఎట్లా ఇవ్వాల్సి ఉంటుంది కదా అంటే సింపుల్గా నీకు కావాల్సినవి మాత్రమే ఇవ్వాలి. ఓకేనా, సో పలానా కాలేజే కావాలి నాకు అనుకుంటే పలానా కాలేజ్ మాత్రమే ఇయ్యి, నాకు పలానా బ్రాంచ్ మాత్రమే కావాలనుకుంటే ఆ బ్రాంచ్ మాత్రమే ఇయ్యి. కొంతమందికి ఏంటంటే స్పెసిఫిక్గా నాకు ఒక కాలేజ్ ఒకటే మ్యాండేటరీ అంటారు, నాకు కోర్స్ తోటి బ్రాంచ్ తోటి పని లేదు, నాకు ఒక కాలేజ్ ఉంటే సరిపోతుంది అంటారు అన్నట్టు. సో వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఆ కాలేజ్ మాత్రమే ఇయ్యి. ఏ బ్రాంచ్ అయినా పర్లేదు అనుకుంటారు కదా, వాళ్ళు ఆ కాలేజ్ మాత్రమే ఇయ్యరు, ఏం కాదు. నాకు ఆ బ్రాంచ్ మాత్రమే కావాలనుకుంటే, కాలేజ్ తోటి పని లేదనుకుంటే ఆ బ్రాంచ్ మాత్రమే ఇయ్యరు. ఓకేనా, నా అడ్వైజ్ ఏంటంటే ఆల్రెడీ నీకు ఫేజ్ 1 లోపల సీట్ వచ్చింది కాబట్టి నువ్వు తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, లెస్. ఓకేనా, ఇంట్రెస్టెడ్ ఉన్న వెబ్ ఆప్షన్లు మాత్రమే ఇవ్వాలి. ఎన్ని తక్కువ పాసిబుల్ అయితే అన్ని తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. నువ్వు ఒకటి ఇస్తావా ఒకటే ఇయ్యి, 2 ఇస్తావా 2 ఇయ్యి, 3 ఇస్తావా 3 ఇయ్యి, కానీ తక్కువ ఇవ్వాలి. ఎందుకు అనంటే నీకు ఒకవేళ ఫేజ్ 2 లోపల సీట్ వచ్చింది అనుకో, సపోజ్ ఫేజ్ 2 లోపల నీకు సీట్ వస్తే ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల సీట్ వస్తే ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్ అనేది క్యాన్సల్ అవుతుంది. ఓకేనా, ఫేజ్ 2లో సీట్ వచ్చిన వెంటనే సీట్ రాలేదు అనుకో, సపోజ్ ఏం కాదు, ఫేజ్ 2లో సీట్ రాలేదు ఏం కాదు, సీట్ వచ్చింది అనుకో ఫేజ్ 1 సీట్ క్యాన్సల్ అవుతుంది. కాబట్టి నువ్వేం చేయాలి, ఫేజ్ 1 లోపల వచ్చిన కాలేజ్ కంటే బెస్ట్ కాలేజ్, ఫేజ్ 1 లోపల వచ్చిన కాలేజ్ కంటే బెస్ట్ కాలేజ్, బెస్ట్ బ్రాంచ్ అనేది ఫేజ్ 2లో ఇవ్వాలి. చాలామంది ఏంది కదా అంటే అంత అయిపోయిన తర్వాత బ్రో నేను ఒక పెద్ద మిస్టేక్ చేసిన, ఇష్టం వచ్చినట్టుగా ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్లు పెట్టిన, ఫేజ్ 1 కంటే వరస్ట్ కాలేజ్ ఫేజ్ 2లో సీట్ వచ్చింది, ఇప్పుడు నేను ఏం చేయాలి అని అంటున్నట్టు. ఏ ఆప్షన్ ఉండదు ఆడ మనకి, ఎట్లాంటి ఆప్షన్ ఉండదు నీకు. ఓకేనా, ఇంకొక ఫేజ్ ఏమైనా ఉంటే ఆప్షన్ ఉండొచ్చు కానీ ఎట్లాంటి ఆప్షన్ ఉండదు, ఇదే ఫైనల్ ఫేజ్ కాబట్టి. ఓకేనా, సో కాబట్టి బెటర్ కాలేజ్ లోపల నువ్వు వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి, బెటర్ బ్రాంచ్ లోపల నువ్వు వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి. ఫేజ్ 1 కంటే బెటర్ది పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, కాబట్టి మనం లెస్ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఓకేనా, ఇంకొక కేటగిరీ పీపుల్ ఏంది కదా అంటే నాకు సీట్ వచ్చింది బ్రో, ఓకేనా, సీట్ అలాట్మెంట్ అయ్యింది ఫేజ్ 1 లోపల, బెటర్ కాలేజ్కి ట్రై చేస్తా అనుకుంటారు అన్నట్టు. బెటర్ కాలేజ్కి ఆర్
బ్రాంచ్‌కి ట్రై చేస్తారు. కాలేజ్ నచ్చలే, కోర్స్ నచ్చలే అనేటోళ్ళు కొంతమంది ఉంటారు. బెటర్ కాలేజ్‌కి, బెటర్ బ్రాంచ్‌కి ట్రై చేస్తా అనుకునేటోళ్ళు కొంతమంది ఉంటారు అన్నట్టు. సో, వీళ్ళకి కూడా నేను చెప్పేది ఒకటే. ఇప్పుడు నీకు ఫేజ్ 1 లోపల సీట్ వచ్చింది కదా బ్రో! ఫేజ్ 1 సీట్ కంటే బెటర్ కాలేజ్, బెటర్ బ్రాంచ్ ఫేజ్ 2 లోపల నీకు సీట్ రావాలంటే ఈ కాలేజ్ కంటే, ఈ బ్రాంచ్ కంటే మంచి కాలేజ్‌లు, మంచి బ్రాంచ్‌లు మాత్రమే వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవాలి. నువ్వు 1 పెట్టుకున్న వెబ్ ఆప్షన్ ఏం కాదు. 2 పెట్టుకున్నా ఏం కాదు. 3 పెట్టుకున్నా ఏం కాదు. 4 పెట్టుకున్నా ఏం కాదు. ఎక్కువ పెట్టుకుంటే ఏమైతదంటే, ఎక్కువ పెట్టుకున్నా ఏం కాదు. కానీ ఈ ఫేజ్ 1 కంటే మంచి కాలేజ్‌లు అయి ఉండాలి అవి. ఓకేనా? నువ్వు ఫేజ్ 2 లోపల, నువ్వు ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ లోపల 100 వెబ్ ఆప్షన్‌లు పెట్టుకున్నా ఏం కాదు. కానీ నువ్వు పెట్టుకునే వెబ్ ఆప్షన్స్ అనేది ఎట్లుండాలి కదా అంటే, ఫేజ్ 1 కంటే ఫేజ్ 2 లోపల పెట్టుకునే కాలేజెస్ మంచిగుండాలి. ఓకేనా? ఒకవేళ నీకు ఫేజ్ 2 లోపల ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల సీట్ వచ్చింది అనుకో, ప్రీవియస్‌గా ఫేజ్ 1 సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. నువ్వు ఎంత కావాలనుకున్నా రాదు మళ్ళా అది. ఆటోమేటిక్‌గా క్యాన్సల్ అయిపోతది. ఫేజ్ 2 లోపల సీట్ వచ్చిన వెంటనే ఫేజ్ 1 సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. కాబట్టి నువ్వేం చేయాలి ఇప్పుడు? ఫేజ్ 1 కంటే బెటర్ కాలేజెస్ ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ ఇయ్యాలి. ఒకవేళ అప్పుడు నీకు సీట్ వచ్చిందనుకో, ఏముంది బ్రో మంచిగా ఫేజ్ 1 కంటే ఫేజ్ 2 కాలేజు, ఫేజ్ 1 కంటే ఫేజ్ 2 బ్రాంచ్ అనేది మంచి బ్రాంచ్ అని చెప్పి మనం హ్యాపీగా ఉండొచ్చు. ఓకేనా? కానీ వరస్ట్ బ్రాంచ్, వరస్ట్ కాలేజ్ ఇచ్చినావనుకో, అందులో సీట్ వస్తే నువ్వు ఫేజ్ 1 లోపలిది క్యాన్సల్ అయిపోతది కాబట్టి ఇబ్బంది పడతావు. ఓకేనా? సో, అప్పుడు మళ్ళీ ఏందంటే మనం వేరే ఇంటర్ లోపల జాయిన్ అవ్వుడో, లేకపోతే వేరే ఏమన్నా చూసుకోవడం అయితదన్నట్టు. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్ అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. ఫేజ్ 1 లోపల సీట్ వచ్చినోళ్ళు ఎట్లా వెబ్ ఆప్షన్‌లు ఇయ్యాలని చెప్పి, ఫేజ్ 2లో సీట్ వచ్చినోళ్ళు లైక్ ఫేజ్ 1లో సీట్ వచ్చినోళ్ళు ఎట్లా వెబ్ ఆప్షన్స్ ఇయ్యాలని చెప్పి మనం మాట్లాడుకుందాం. ఫేజ్ 1లో సీట్ రానోళ్ళు వెబ్ ఆప్షన్‌లు ఎట్లా ఇయ్యాలని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా అసలు ఫేజ్ 1లోనే పార్టిసిపేట్ చేయలే అన్నోళ్ళు ఎట్లా వెబ్ ఆప్షన్‌లు ఇయ్యాలని చెప్పి మాట్లాడుకుందాం. సో, క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. వీడియో ఎట్లుందని చెప్పి కామెంట్ చేసి అసలే మర్చిపోకుర్రి. అండ్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. సీట్ అలాట్‌మెంట్ తర్వాత మనం చెప్పిన విషయాలు మీకు హెల్ప్ అయినాయి అని చెప్పి చెప్పుర్రి. సో, ఇట్ వుడ్ బి హ్యాపీ. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.